ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు మీరు తప్పక వీక్షిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శ్రేష్టమైన మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కానాను దేశం ఎందుకు చేరలేకపోయాడు? ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపించిన నాయకుడైన మోషేనే పాలుతెనులు ప్రవహించే కానాన్ సిటీకి ఎందుకు చేరలేకపోయాడు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుని పక్షమున, దేవుని ప్రజల పక్షమున నిలబడి దేవాది దేవుని మహాకృపను బట్టి గొప్పగా వాడబడిన మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా మోషే అని దేవుని దగ్గర నుండే సాక్ష్యాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మోషే. ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోషే వంటి మిక్కిలి సాత్వికుడు మరొకరు లేరు అని దేవుడే సాక్ష్యాన్ని చెప్పాడే. అటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, దేవుని నోట నుండి సాక్ష్యాన్నే సంపాదించుకోగలిగిన గొప్ప వ్యక్తి కానాను దేశం చేరలేకపోవడం నిజంగా విచారకరమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎందుకు చేరలేకపోయాడు? సమస్య ఎక్కడొచ్చింది? దేని వలన మోషే కానానుకు చేరకుండానే కాలగర్భంలో కలిసిపోయినట్లుగా, కనుమూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి కొన్ని రెఫరెన్సెస్ నేను రాసి ఉన్నాను. మీరు వీక్షిస్తున్న వాళ్ళు చక్కగా వీక్షించండి. మీ బైబుల్స్ తెరచి ఈ రెఫరెన్సెస్ మీరు కూడా సేవ్ చేసుకోండి, చూడండి, ప్రాముఖ్యంగా చదవండి. 106వ కీర్తన 32, 33 చూద్దాం. నూట 6వ కీర్తన 32వ వచనం, 33వ వచనం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ప్రియమైన దేవుని జనాంగమా, మెరీబా జలముల యొద్ద మోషే మీద ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతనిని వాదించారు, తిరుగుబాటు చేశారు, సనిగారు, గొనిగారు. కేవలం ఆ ఒక్క చోటేనా అంటే మనము చాలా చోట్ల చూడొచ్చు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇజ్రాయేలీలు సనగని దినము లేదు, మోషే అహరోనుల మీద కోపపడని దినం లేదు, వాదించని తిరుగుబాటు చేయని దినములు లేవు. మరి ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? మరి అక్కడ సందర్భం ఏంటి? ఎందుకు మోషే కాని మాట పలికాడు? అసలు ఏం మాట పలికాడు? దేని వలన దేవుడు కానాను దేశానికి చేరనివ్వకుండానే అక్కడితోనే మోషే జీవిత చరిత్రను ఫుల్ స్టాప్ పెట్టాడు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మోషే లైఫ్ స్టోరీ. లెట్స్ సీ దిస్ స్టోరీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ ది హోలీ బైబుల్. చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము మనము తెరిచినట్లయితే మనకు కనబడుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 20వ అధ్యాయము బైబిల్స్ తెరవండి మీరు కూడా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. మొదటి నెల యందు ఇజ్రాయేలీలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశ్లో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, మోషే వాళ్ళ అక్క మిరియాము చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇందులో 29 వచనాలు ఉన్నాయి. మరి ఈ అధ్యాయం చివరి భాగం వచ్చేసరికల్లా అహరోను చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకే అధ్యాయంలో మోషే వాళ్ళ
అన్న, మోషే వాళ్ళ అక్క ఇద్దరు చనిపోతారు. అయితే మోషే వాళ్ళ అక్క చనిపోయిన సందర్భం, మిరియాము చనిపోయింది. తోడబుట్టినటువంటి సహోదరి, రక్త సంబంధికురాలు, సొంత అక్క చనిపోయినప్పుడు దుఃఖంతో ఉన్నారు. ఇది సహజమే, బాధతో ఉన్నారు, ఇబ్బందితో ఉన్నారు. మరి అటువంటి సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఏమని సనిగారంట చూద్దామా? ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధుగా పోగైరి. చూసారా, నీళ్లు కోసమండి. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇజ్రాయేలీలు నీటి కోసం సనిగినట్లుగా, ఆహారం కోసం సనిగినట్లుగా, మాంసం కోసం సనిగినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మారా నీరు చేదుగా ఉన్నాయని, మాకు మధురంగా ఉన్న నీళ్ళు కావాలని సనిగినట్లుగా, ఎర్ర సముద్రం దగ్గర కూడా సనిగినట్లుగా, సమాధులు లేవని మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వచ్చావా మోషే అని సనిగినట్లుగా మనం చూస్తున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి మొత్తానికి సనుగుతున్నారు. లోపల మనసులో పుట్టెడు దుఃఖంతో, బాధతో ఉన్నటువంటి మోషే అహరోనుల మీదకి లక్షల మంది ఇజ్రాయేలీల జనాంగము ఒక్కసారిగా వచ్చి వాదిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఏం చేయమంటావు? మరి కొద్దిసేపు ఆగితే ఈ ప్రజలు మమ్మల్ని చంపేసేటట్టున్నారు ప్రభువా. నిజమే కదండి. కొన్ని లక్షల మంది జనాంగము మోషే అహరోనుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈరోజు మేము చేసే పరిచర్యలో కూడా 20 మంది 30 మంది కంటే ఎక్కువ మంది లేరండి. కానీ ఆ 20 మందిని 30 మందిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. 20 మంది 30 మందిలో ఒకటి మైండ్ మరొక మైండ్కి ఉండదు. ఒకరి మనసు మరొకరి మనసులాగా ఉండదు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఒకడు కోప్పడేవాడు ఉంటాడు, ఒకడు ఎదురు తిరిగేవాడు ఉంటాడు, ఒకడు మాట విననివాడు ఉంటాడు, ఒకడు సోమరతనం కలిగిన విశ్వాసం ఉంటారు, ఒకరు క్రమంగా రాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చక్కదిద్దుకోవటానికి కష్టతరమైనదేనండి సేవ సులభమని అనుకుంటుంటారు. పరిచర్య చాలా ఈజీ జాబ్ అంటుంటారు. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు పిలుపునందుకొని, ప్రభు పిలుపును బట్టి సమస్తాన్ని సమర్పించుకొని, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమీ చేయకుండా దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, సంఘమే సర్వం, సమస్తం అని ప్రభు పిలుపును బట్టి, ప్రభు పిలుపుకు లోబడి సమర్పణతో సేవా పరిచర్యకు వచ్చి సేవ చేసే సేవకులకి ఆ సేవ కఠినమైందే, ఆ సేవ కఠోరమైందే. విశ్వాసులు కొన్నిసార్లు మాట వినరు. విశ్వాసులు కొన్నిసార్లు క్రమమును విడిచి అక్రమంలోకి వెళ్తుంటారు. విశ్వాసులే కొన్నిసార్లు పూలదండలు వేసిన వాళ్ళే, నమస్కారాలు చెప్పిన వాళ్ళే కొన్నిసార్లు వాళ్ళే విరోధులుగా, శత్రువులుగా మారి ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో సేవకులు నిరుత్సాహ చెందుతూ, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ, దుఃఖంతో ఉంటూ పరిచర్య సాగించాలా ఆపేయాలా అన్న అగమ్య గోచరంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా లేకపోలేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. నేను సేవలోకి వచ్చి 12 సంవత్సరాలు, ఈ 12 ఏళ్లలో కొన్ని వేల వాక్యాలు, దాదాపు 1000 వాక్యాల పైన నేను ప్రసంగించి ఉంటాను. మందిరాల్లో కానివ్వండి, స్టేజీల మీద గ్రామ సభల్లో కానివ్వండి, వీధి సువార్తల్లో కానివ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినరోజు ప్రసంగాలు, పెళ్ళికి సంబంధించిన పెళ్లి ప్రసంగాలు, అలాగే సువార్తకు సంబంధించిన వాక్యాలు, మరి రక్షణతో కూడుకున్న వర్తమానాలు, అలాగే శ్రద్ధాంజలి, మరి ఆదరణ కూడికకు జరిగించిన వర్తమానాలు కానీ ఎన్నెన్నో వాక్యాలు నేను దాదాపు దేవుడిచ్చిన తలంపును బట్టి 1000 ప్రసంగాల పైన నేను బోధించాను. ఈ 12 ఏళ్లలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సంతోషంగా గడిపిన దినాలు చాలా తక్కువ. నిందలు, అవమానాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో నడిచే వాళ్ళే, నా చేతిలో చేయేసి మాట్లాడిన వాళ్ళే, నేనుంటామని చెప్పిన వాళ్ళే ఈరోజు ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన వారుగా మారిన సందర్భాలు లేకపోలేదు. విసిగిస్తున్నారు, హింసిస్తున్నారు, వేదన చెందేటట్టు చేస్తున్నారు. చిన్నవాళ్ళు కూడా, మూతు మీద మేసం రాని వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినా కూడా ప్రభు పిలుపును బట్టి లోబడి, ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని, బాధ్యతని నా భుజస్కంధాల మీద వేసుకొని ఈ పరిచర్యను మోసుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసుగుతనం వస్తుంది, రాదంట్లా.
మోషే జీవితం కూడా మరి ఆ 40 ఏళ్లలో విసిక్కుపోయారు. సనుగులాడకి, గొణుగులాడకి, కోపతాపాలకి, వాదనలకు దిగినప్పుడు, తిరుగుబాట్లు చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఎంతో విసుక్కుపోయి ఉంటాడు, ఎంతో అల్లాడిపోయి ఉంటాడు. అటువంటి సందర్భంలో ఎటు తోచని స్థితిలో మోషే, అహరోను ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తూ ప్రభుని అడుగుతున్నారు. ప్రభువా, ఏం చేయమంటావు? మా వల్ల కావట్లేదు ప్రభువా, నీరు లేవని వీళ్ళు వాదిస్తున్నారు ప్రభు అన్నప్పుడు దేవుడని యెహోవా చెప్పాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను వెళ్ళి ఆ బండ దగ్గరకు సమాజమనందరినీ పోగు చేసి బండ దగ్గరకు వచ్చి బండతో మాట్లాడు మోషే అని దేవుడు అని యెహోవా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే మోషే, అహరోను సమాజమును పోగు చేసి బండ దగ్గరకు వచ్చి బండతో మాట్లాడవలసిన మోషే ఏమన్నాడో తెలుసా? చూద్దాం. తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేస్తున్నప్పుడు అతడు వారితో, చూడండి, ద్రోహులారా, ఎంత భయంకరమండి, కాని మాట పలికాడు మోషే. ద్రోహులారా అన్నాడు. నిజమే, విసికించారు, సనిగారు, గొనిగారు, కోపాన్ని రేపారు. కానీ ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు కదా, వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కదా, దేవుడు తన సొత్తైన ప్రజలుగా చేసుకున్న సమాజం కదా అది. దేవుడికి వదిలేయాల్సింది మోషే, దేవుడికి అప్పగించవలసింది మోషే. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి అప్పచెప్పకుండా ద్రోహులారా అని కానిమాట పలికాడు. దేవుడు ఊరుకోలేదు. సరే, అంతటితో వదిలేశాడా? వదలలేదు. ఆ కర్ర తీసుకొని బండతో మాట్లాడవలసిన మోషే బండను 2 సార్లు కొట్టాడు. బండలో నుండి నీరు వచ్చింది, పశువులు త్రాగాయి, ప్రజలు త్రాగారు, వారికి అందవలసిన దాహం తీరింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతుంటే దేవుడైన యెహోవా, మోషే స్టాప్ దిస్ ప్లేస్, అహరోన్ స్టాప్ దిస్ ప్లేస్, మీరేం చేశారో మీకు అర్థమవుతుందా? బండతో మాట్లాడమంటే బండను కొడతారా? పైగా నా ప్రజలను ద్రోహులారా అంటారా? నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, మీరు నా ఆజ్ఞని మీరారు కాబట్టి పాలు తెనులు ప్రవహించే వాగ్దాన దేశానికి మిమ్మల్ని నేను చేర్చను. ఎంత భయంకరమండి. మోషే కానాను దేశానికి చేరలేకపోవటానికి ప్రధానమైన కారణాలు 2. 1, తన నోటి నదుపులో పెట్టుకోలేకపోయాడు. 2, దేవుని ఎదుట పరిశుద్ధతను సన్మానించలేకపోయాడు, దేవుని గణపరచలేకపోయాడు. దేవుడు ఏదైనా సహిస్తాడేమో, పాపినైనా ప్రేమిస్తాడేమో, వ్యభిచారినైనా ప్రేమించవచ్చు దేవుడు. కానీ తన పరిశుద్ధతను, తనకు రావలసిన ఘనతను, తనకు రావలసిన ప్రియమైన దేవుని బిడ్డల ఆధిక్యతను, తనకు అందవలసిన మహిమను తనకు అందకుండా చేస్తే దేవుడు అది తట్టుకోలేడు, దేవుడు అది సహించలేడు. నా ప్రియ దేవుని బిడ్డ, మోషే దేవుణ్ణి మహిమపరచవలసిన వాడు, మోషే దేవుణ్ణి గణపరచవలసిన వాడు, మోషే దేవునిని ఆధిక్యతలోకి తీసుకుని రావలసిన వాడు. బండతో మాట్లాడమన్నప్పుడు బండతో మాట్లాడకుండా బండను 2 సార్లు కొట్టాడు. దేవుడు అది ఓర్చుకోలేకపోయాడు. అందుకే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మీరు చేరరు అని చెప్పాడు. ఎంతటి భయంకరం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విసిగించవచ్చు. ప్రియ సేవక, నీ విశ్వాసులే నీ మీద సనగచ్చు. దేవుడికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. నీ చుట్టూ ఉన్నవారు నీ మీద దూషింప పడేటట్టుగా మాట్లాడుతున్నారా, ద్వేషిస్తున్నారా, దేవుడికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. దానియేలునే బబులోని దేశంలో దానియేలు మీద ఎంతోమంది సనగలేదా? దానియేలు మీద కోప్పడలేదా? దానియేలునే చంపాలనుకోలేదా? సింహాల గుహలో పడేయలేదా? దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోను కూడా తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో 7 రెట్లు అగ్నిని పెంచి అగ్నిగుండంలో పడేయలేదా? ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. పౌలు, శీల ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే దుష్టుడు ఓర్వలేక వాళ్ళను తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేస్తే ఏం చేశారు? రక్తపు మడుగులో ఉన్న పౌలు, శీల ప్రార్థించి కీర్తించారు.
ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా కన్యమరియ గర్భమున జన్మమున పుట్టిన యేసు క్రీస్తు వారు కూడా నిండు తన యవ్వన కాలంలో గొప్ప సువార్తను ప్రకటిస్తూ, స్వస్థతను అందిస్తూ, పేదలకి సువార్తను ప్రకటిస్తూ గొప్ప అద్భుతాలు చేస్తున్న యేసయ్యను సిలువ మీద వేలాడదీసినప్పుడు అక్కడున్న ప్రజలు వీడే రక్షించుకోలేడు, ఇతడిని రక్షించగలడా అని ఆయన్ని హేళన చేస్తుంటే మౌనంగా ఉండలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎంతోమంది ఎన్ని రకాలుగా బాధిస్తూ ఉన్నా, ద్వేషిస్తూ ఉన్నా, విసిగిస్తూ ఉన్నా, మన మీద పడి చిత్రహింసలు మనల్ని పెడుతున్నా మనం దేవునికి అప్పగిద్దాం. దేవుడు చూసుకుంటాడు. మనం నోరు పారే చేయకూడదండి. వాడికి సిగ్గులేదు కాబట్టి నిన్ను అన్నాడు, నీకేమైంది? నువ్వు కూడా ఎందుకు కాని మాట పలకాలి? నీ ఇంటివారు, నీ తోబట్టువులు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మారి నీ మీద దూషణ మాటలు పలకచ్చు, కానీ నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఉండాలి. మోషే తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ద్రోహులారా అన్నాడు, దేవుడు ఊరుకోలేదు. చాలాసార్లు మన కోపాన్ని మనం అదుపు చేసుకోలేకపోతున్నాం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. దాన్నే ఆశ నిగ్రహం. ప్రభువుని అడగాలి, నిగ్రహం కలిగిన మనసు నాకు ఇవ్వు దేవా. కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. కోపంతో నేను మండిపోతూ ఉన్నాను, దానివలన నేను నాకు నచ్చినట్లుగా నేను ఎవరిని పెడుతూ వాళ్ళని తిట్టేస్తున్నాను. దేవా, నాకు నిగ్రహం గల మనసుని ఇవ్వండి అయ్యా అని అడగాలి ప్రభువుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్రోహులారా అన్నాడు. రెండోదిగా, కర్ర తీసుకున్న బండతో మాట్లాడవలసిన వాడు బండను కొట్టాడు. ఇంతగా బండ ఎవరు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 నుండి 5 చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి 5 చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. బండ ఎవరండి? క్రీస్తు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో పోషించిన బండ, వాళ్ళని వెంబడించిన బండ, వాళ్ళ కన్నీరు తుడిచిన బండ, శత్రు సైన్య సమూహములోనికి వెళ్ళనివ్వకుండా వాళ్ళని కాపాడిన బండ. వస్త్రములు పాతగలలేదు, అరికాలలు కూడా దెబ్బలు గాయములు కలగనివ్వకుండా కంటికి రెప్పవలే కాపాడిన ఆశ్రయ దుర్గమైన బండ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈరోజు నీ కొరకు నా కొరకు కలవరి కొండ మీద నిండు తన యవ్వన కాలంలో సిలువ మీద వేలాడిన ఆ ఆత్మ సంబంధమైన బండ ఎవరో కాదు, యేసు క్రీస్తు వారే. బండతో మాట్లాడు మోషే అంటే బండను కొట్టాడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, బండను 2 సార్లు మోషే కొట్టాడు. ఈరోజు అదే బండగా, ఆశ్రయ దుర్గమైన అదే బండగా చెప్పబడుతున్న యేసు క్రీస్తు వారిని నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టట్లేదండి? ఎన్నిసార్లు కొడుతున్నావు? నిజం, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు బల్లలోకి వస్తున్నావు, ప్రభు బిడ్డగా మారావు. స్మోకింగ్ చేయట్లేదా నువ్వు? ముందు దాగట్లేదా నువ్వు? పాపిష్టి మార్గాల్లో నడవట్లేదా? పాపిష్టి అలవాట్లు కలిగి జీవించట్లేదా? ముందు సెంటర్లకు పరిగెత్తట్లేదా? తోడబుట్టిన వాళ్ళని తోబొట్టులను అనరాని మాటలు అంటలేదా? అప్పుడు యేసయ్యను నువ్వు కొట్టినట్టు కాదు. సినిమాలకు షికారులకు వెళ్తూ దేవుని సన్నిధికి వస్తూ 2 పడవల మీద ప్రయాణం చేస్తూ యేసయ్యను కొడతలేదా నువ్వు? ఓ భర్త, నీ భార్యను ప్రేమించవలసిన నీవు విసిగిస్తున్నావు, నువ్వు కొడుతున్నావు యేసయ్యను. సహోదరి, నీ భర్త ఎడల విధేయురాలుగా ఉండవలసిన నీవు నీ భర్త ఎదుట అవిధేయురాలుగా ఉంటున్నావు, ప్రభువును కొడుతున్నావు నువ్వు. తమ్ముడు, చెల్లె, అమ్మ నాన్న ఎదుట ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండవలసిన మీరు, తల్లిదండ్రులను సన్మానించవలసిన మీరు తల్లిదండ్రుల మీదే తిరగబాటు చేస్తున్నారు. యేసయ్యను కొట్టట్లేదా? ప్రతిరోజు కొడుతున్నావు, ప్రతి దినము కొడుతున్నావు, ప్రతిసారి కొడుతున్నావు. ఆయన కరుణామయుడు, ఎంత భరిస్తున్నాడు, ఎంత సహిస్తున్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ సంవత్సరం 8 నెలలు ఈ రోజుతో కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ 8 నెలల్లో 8 4 32
దాదాపు 30 ఆదివారాలు. ఈ 30 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చావు, ఎన్ని వాక్యాలు విన్నావు, ఎన్నిసార్లు దేవుణ్ణి కొట్టావు, ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖ పెట్టావు ఆలోచించు. మరి నీ పరిస్థితి ఏమవ్వాలి? మోషే కానాను దేశం చూడలేకపోయాడు. మనం మరి పరమ కానాను చూడగలుగుతామా? పరమ కానానుకు మనం వెళ్ళొద్దు. అందుకోసమే కదా యేసయ్య శిలువ మీద వేలాడింది. అందుకోసమే కదా యేసయ్య తన నిండు యవ్వన కాలంలో తన యవ్వన రక్తాన్ని కార్చింది. పరమ కానానుగా చెప్పబడుతున్న పరలోక రాజ్యానికి మనల్ని చేర్చటానికి ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద యేసయ్య వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడే. ఇంకా ఎందుకు యేసయ్యను కొడుతున్నావు? ఆ మందు జోలికి ఎందుకు వెళ్తున్నావు? ఆ సిగరెట్ల జోలికి ఎందుకు వెళ్తున్నావు? నీ భర్తను ఎందుకు దుఃఖపెడుతున్నావు? నీ భార్యను ఎందుకు ద్వేషిస్తున్నావు? నీ తల్లిదండ్రులను ఎందుకు సన్మానించలేకపోతున్నావు? నీ కొరకు నిత్యము ప్రార్థనలు చేస్తున్న నీ సేవకుడి మీద ఎందుకు సనుగుతున్నావు, గొనుగుతున్నావు, కోపడుతున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు? ఆలోచించు నా ప్రియ దేవుని బిడ్డ. మోషే కానాను దేశం చేరలేకపోవడానికి 2 కారణాలు. ద్రోహులారా అన్నాడు, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఇంతకీ బండతో మాట్లాడటం అంటే ఏంటి అని అంటే, ప్రభుతో మాట్లాడటం. తన అర్థం 3 అక్షరాల ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. మనం ప్రభుతో మాట్లాడే అనుభవంలో ఉండాలి. రేయి మొదటి జమను లేచి ప్రార్థించాలి. మధ్యాహ్న కాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. ప్రభుతో మాట్లాడే అనుభవంలో మనం ఉండాలి. లోకమంతా ఒకలాగుంటే, లోకస్తులు మరోలా ఉంటే, అన్యజనులు మరోలా ఉంటే, విశ్వాసులు, ప్రత్యేకించబడిన జనం, ప్రతిష్ఠించబడిన జనం, క్రైస్తవులుగా చెప్పబడుతున్న జనం మనం ఎలా ఉండాలి? ప్రభుతో మాట్లాడాలి. ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభుతో సాంగత్యం చేయాలి. ప్రభుకు సమయం ఇవ్వాలి. నా ప్రియ దేవుని బిడ్డ, బండతో మాట్లాడటం అంటే ప్రభుతో మాట్లాడటమే. ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడా. నా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు సజీవుడు, సజీవుడు. ఇంకా అన్య జనులు మూఢనమ్మకాలు కలిగి మట్టి బొమ్మలను పూజిస్తున్నారు, కొలుస్తున్నారు. మట్టి బొమ్మల ఎదుట సాగిలపడుతున్నారు. అవి కళ్ళుండి చూడవు, నోరుండి పలకవు, చేతులుండి కదలవు, కాళ్ళుండి నడవవు. మన దేవుడు సజీవుడు. మన కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మన కొరకు పరలోకం నుండి భూలోకం దగ్గరకు వచ్చి సిలువ మీద వేలాడాడు. పిలిస్తే పలుకుతాడు, సహాయం అడిగితే సహాయం చేస్తాడు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు ఇంకా ఆయన దుఃఖపెడుతున్న నీ కొరకు సహిస్తున్న దేవుడు. ఈ రోజు నుండి నువ్వు తీర్మానం తీసుకొని ప్రభు పాదాలకు వచ్చి సాగిలపడతావా? లెట్స్ స్టార్ట్ ద ప్రేయర్ ఇన్ దిస్ టైమ్. ఆమేన్.